ఎవడో దొంగ. రై అది దొంగ కాదు, దొంగది. 10:30 అయిపోయింది సాగర్. చాలా రాత్రి అయిపోయింది. బయటంతా నిశ్శబ్దంగా ఉంది. కనుచూపు మేరలో మనుషులు ఎవరూ లేరు. ఒకవేళ గంగని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే? ఇంట్లో మావయ్య అత్తయ్య కూడా లేరు. నాన్నవేమో ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. పైగా ఆ తలుపు తాళాలు మా నాన్నగారి దగ్గరే ఉన్నాయి. నేనేం చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వర్షావద్దిని అన్నట్టుగా జరిగిపోయిందంటే నిజంగానే గంగని ఎత్తుకెళ్ళిపోతారేమో. అయినా తను ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? ఎవరైనా దొంగ సాధుబాబా అయితే ఎత్తుకెళ్ళాలి. సాధుబాబాలే కదూ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు. మరి గంగ ఏమవుతుందో ఏమో. చిన్న పిల్లలా ఉంది, అంత పైకి అలా ఎక్కింది. ఒక పని చేద్దాంరా, మన ముఠాలో చేసుకుందామా? ఎందుకు? ఎంత పెద్ద కుటుంబం వాళ్ళైతే అంత ఎక్కువ సొమ్ము పట్టేయవచ్చురా. ఎంత ఎక్కువ దొంగతనం చేస్తే అదంతా మనం లాగేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా తాగచ్చు. వీళ్ళు నన్ను తమతో తీసుకెళ్లి దొంగతనాలు చేయిస్తారా? వీలేదు. మావయ్య ఏమో తలుపుకు తాళం వేసేశాడు. పైగా తాళం దగ్గరే పెట్టుకున్నాడు. తాళం చెవి లేకపోతే నేను ఆ తలుపు తెరవలేను కదా. తాళం చెవి లేదంటే తను రాత్రంతా బయటే ఉండిపోవాలి. తనకి చాలా భయంగా ఉంటుంది. నేను ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వేం భయపడకు గంగా. వాళ్ళు గూండాలే రౌడీలే అయినా అప్పుడు కూడా నువ్వు భయపడకు. నేను కాపాడుకుంటాను నిన్ను. వదులు, నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? వదులు. గట్టిగా పట్టుకోరా. అలాగే. వదలండి. లాగరా, లాగు, లాగరా. జాగ్రత్త. వదలండి. పట్టుకోరా. నోరు మూసేరా. గంగా, 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 గంగా. ఇంతెత్తు నుంచి నేను ఎలా దూకుతాను? నీకు తెలుసా, బట్టలతో తాడు కట్టుకొని వచ్చాను నేను. దొంగలు చేస్తారే అలాగా. భగవంతుడా, ప్లీజ్ కాపాడు. ఈ పని గంగ చేయగలిగితే నేను కూడా చేయగలను. నాకేం భయం? ఏదైనా దెబ్బ తగిలినా మరేం పర్వాలేదులే. కానీ ఇంత రాత్రివేళ గంగని ఒంటరిగా మాత్రం ఉండనివ్వను నేను. నడవే, నడు. కడుగు తప్పించుకుంటావే నువ్వు. ఏం చూస్తున్నావే నువ్వు? అసలు కదట్లేదు. లాగరా, లాగు గట్టిగా. పారిపోతుంది, పట్టుకోరా. పరిగెత్తు. మమ్మల్ని పరిగెత్తిస్తావే? తీయండి, తీయండి. రేయ్, ఆగవే, ఆగు.
భగవంతుడా గంగని కాపాడు, నన్ను కూడా కాపాడు. భగవంతుడా ప్లీజ్ నేను పడిపోకుండా చూసుకో, పడిపోతే నడుం విరిగిపోతుంది. ప్లీజ్ గాడ్. ఎక్కడికి పోతా? పరిగెత్తే. ఇందాకటి నుంచి పరిగెత్తుతున్నావుగా, పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తావో చూద్దాం. పరిగెత్తా. కబడ్డీ 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 కబడ్డీ. పరిగెత్తు. అరే కబడ్డీ ఆడతావా? మమ్మల్ని కబడ్డీ ఆడమంటున్నావా? పిచ్చి ఎక్కినట్టుందిరా దీనికి. పద, ఒక్క నిమిషంలో దీన్ని ఓడించేద్దాంరా. రావే రావే. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ కబడ్డీ. రా. రా. అరే నన్ను కొడతావా? మన్నించు బాబు, గట్టిగా తగిలిందా? అరే కొడితే తగలదా? మళ్ళీ తగిలిందా అని అడుగుతున్నావా? అరే పట్టుకోరా దాన్ని. ఆగు. ఏయ్, ఆగు ఆగు. ఏయ్, వదులు. కర్రీ టిఫే. కబడ్డీ కబడ్డీ. ఇప్పుడు ఆడు కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ. వదలండి నన్ను. వదలండి వదలండి. ఏయ్, రే అది మళ్ళీ పారిపోయింది. పట్టుకోరా దాన్ని. రా. గంగ కనిపించదేం? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా తనని? ఎక్కడికి పారిపోతావే? దొరికిపోయావుగా. పట్టుకోరా దాన్ని. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? రేయ్, నా వెంట పడకండి. ఈ రాయితో కొట్టానంటే దెబ్బకి నీ తల పగిలిపోతుంది. అరే మమ్మల్ని కొడతావా? కొట్టు. నా గురి ఎప్పుడూ తప్పదు. ఈసారి కొడితే నేరుగా తలకే తగులుతుంది. అరే తగులుతాయి. అరే చంపేసేలా ఉంది ఇది. ఏయ్, అరే పారిపోతుందిరా. అరే అరే పట్టుకో. పట్టుకోరా పట్టుకోరా దాన్ని. గంగ చేసిన తప్పు కాదని నేను అంటలేదు, కానీ ఒక్కసారికి క్షమించేయండి అమ్మగారు. రోజులు బాగోక ఆ పిల్లకి ఏమైనా అయిందంటే అది మన్నెత్తికే కదా చుట్టుకునేది. గోవిందయ్య గారు, అలాంటి మొండి పిల్ల గురించి కంగారు పడటం అనవసరం. దాని గురించి ఆలోచించడం కూడా శుద్ధ దండగా. డోంట్ వరీ. అయినా అమ్మగారు ఏమవుతుంది అసలు మీరే చెప్పండి నాకు. ఏమైనా అంటే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. డబ్బు గలదై ఉంటే డబ్బు కోసం ఆశపడి ఎవరైనా దాన్ని ఎత్తుకుపోవచ్చు. ఏమీ జరగదు. నేనైతే దాని మంచి కోసమేగా దానికి శిక్ష విధించాను. అరే అలాగే అది డాబా మించి దూకేసి పారిపోతుంటే అప్పుడు జరగకూడని ఏదైనా జరిగితే నలుగురికి ఏం జవాబు చెప్పుకుంటాను నేను? దానికి ఎప్పుడు బుద్ధొస్తుందో, నేను ప్రశాంతంగా ఎప్పుడు ఊపిరి పీల్చుకుంటాను? ఆ గంగ ఇలా ఎలా దిగిందిరో బాబు. నాకిప్పుడే చేతికి దెబ్బ తగిలింది. సాగర్, ఏంటి నువ్వు చేస్తున్న పని? చూసావా నేను నీకోసం ఎంత రిస్క్ తీసుకున్నానో. హెల్ప్ చేయి, నాకు సాయం చేయి.
తెచ్చావు? నీకు సాయం చేయడానికి మొద్దు. ఓ సాలిగ్రాముడా, పగలంతా దాన్ని ఎలా కాపాడావో అలాగే ఈ రాత్రి వేళ కూడా దాన్ని నువ్వే కాపాడాలి స్వామి. ఒకవేళ గంగ స్థానంలో నేనే ఉండుంటే అప్పుడు కూడా ఇలాగే చేసేదానివా అమ్మమ్మ? తప్పు ఎవరైనా చేస్తారు, అలాగే గంగ కూడా చేసింది. ఆ తప్పుకి ఇప్పటికే శిక్ష అనుభవించింది తను. తనని ఇకనైనా లోపలికి రానివ్వమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మ, నా కోసం. అవునమ్మగారు, ఈ రోజుల్లో ఆడపిల్ల రాత్రంతా ఇంట్లో కాకుండా ఒంటరిగా ఒక్కటే బయట తిరుగుతూ ఉంటే ఎంత ప్రమాదమో మీకు తెలియదు కాదు. ఈ గోవిందయ్య కూడా గొప్ప నటుడే. ఎంత ఎమోషనల్ గా నటిస్తున్నాడో కదా. అమ్మమ్మ ప్లీజ్ ఒప్పుకోమమ్మా. అమ్మగారు సరే అనండి అమ్మా. అమ్మగారు సరే కాదనకండి. చాలు చాలు. సరే ఎంత మంచిదమ్మా అమ్మమ్మ. వర్ష, ఇవాళ చెప్పాను కదా అని ఇక ముందెప్పుడు నువ్వేం చెప్పొద్దు. నువ్వు మా సుమలతకి ఏకైక సంతానానివి. అందుకని నేను నిన్ను ఎంత మాత్రం బాధపడినివ్వను. నిజమా గంగా? వాళ్ళని కబడ్డీ కబడ్డీ అంటూ పరిగెత్తించావా? నేనెలా గురి చేసి రాయితో కొట్టానంటే వాళ్ళిద్దరూ తల పట్టుకొని చితికిలో పడిపోయారు. అయినా సాగర్, నీకు చీరని తాడ్లా కట్టుకొని కిందకు దిగడం చేత కాదు కదా, ఎందుకు ఇలా చేశావు? కింద పడే నీకు ఏదైనా దెబ్బ తగిలింటే? మందు పెట్టుకుంటాను, దెబ్బ తగ్గిపోతుంది. ఈ చాకుని నాతో ఎందుకు తెచ్చానంటే వాళ్ళు నిన్ను పట్టేసుకుంటే వాళ్ళకిది చూపించి భయపెట్టి ఫైట్ చేసి తరిమి కొట్టేస్తాను. అంటే నువ్వు నా కోసం గుండాలతో దెబ్బలాడతావా? నా గురించి నీకంత బెంగ? సాగర్, నువ్వు ఇక్కడున్నావేంటి? అరే చిన్నా, నువ్విక్కడ బయటేం చేస్తున్నావు? నీ చేతిలో చాకేంటి నానా? అసలు ఈ వేళప్పుడు నువ్వు బయటేం చేస్తున్నావు చిన్నా? అది నేను గంగని చూడ్డానికి వచ్చాను. ఎవరైనా తనని ఎత్తుకెళ్ళిపోయారేమోనని. అంటే నీ ఉద్దేశం ఈ చాకు పట్టుకుని గంగని రక్షిద్దామనుకుంటున్నావు నువ్వు? నా బంగారు తండ్రి, నీకేమైనా జరుగుంటే మీ నాన్నమ్మ ప్రాణాలతో ఉండగలదా? అయినా ఇది పండ్లు కోసుకునే చాకే కదా. అమ్మగారు, అమ్మగారు ఆలోచించండి. మీ ముద్దున మనవడు ఈ చాకుతో గూండాలతో దెబ్బలాడడానికి వచ్చాడట, అది కూడా ఈ పిల్ల కోసం. ఛీ! నానా సాగర్, నీకు గంగ గురించి అంత బెంగ? ఆ సంగతి ముందే చెప్పుండొచ్చు కదా. తన గురించి నాకెందుకు బెంగ? నాకు మా అమ్మ గురించే బెంగగా ఉంది. ఎవరైనా తనని ఎత్తుకెళ్ళిపోతే అమ్మ చాలా బాధపడుతుంది, ఏడ్చేస్తుంది తను. నాన్నగారు కూడా అమ్మనే కోపడతారు. లేకపోతే నాకు మాత్రం తనతో ఏం పని? ఎవరెత్తుకెళ్ళిపోతే నాకెందుకు? నాకెవరితో ఎలాంటి అవసరమూ లేదు. నన్ను ఎలా కాపాడుకోవాలో తెలుసు, కాపాడుకున్నా కూడా. నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఓన్లే మంచిదైంది నువ్వు బాబు చిన్నమ్మ గారి కోసం కాపాడడానికి వచ్చావు. ఎలాగైతేనే మా చీర సాయంతో డాబా మీద నుంచి దిగడం తెలిసింది నీకు.
ఆ చీర సాయంతో కిందకి దిగొచ్చావా? సరేలే, ఇంకోసారి నువ్వు ఇరుక్కుపోతే నిన్ను కాపాడడానికి నేను రానే రాను. ఇక ఇవాల్టి నుంచి నీకోసం ఏ పని చేయను. ఏయ్ పిల్ల, తనేదో నీకు సహాయం చేయాలని వస్తే తను చేసిన ఉపకారాన్ని గుర్తించడానికి బదులు తనకే నీ పొగరు చూపిస్తున్నావా? చూసారా అత్తయ్య, దీని మీద జాలిపడి మీరు నన్ను తలుపు తీయమని చెప్పారు. తీరా ఇచ్చూస్తే ఇవాళ సాగర్ ముందు పొగరుగా మాట్లాడినట్టే రేపో మాపో మీ పట్ల కూడా అలాగే వ్యవహరిస్తుంది. ఇలాంటి వాళ్ళ మీద జాలి పట్టం పూర్తిగా వృధా. ఏం చేయమంటారు అల్లుడు గారు? ఏం చెప్పమంటారు తనకి? ఇదిగో పిల్ల, నీ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే స్వయంగా నా కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పుకునేవారు. కాని నువ్వు, ఎంత ధైర్యం నీకు? నువ్వు మా చిన్న ముందే నీ పొగరు చూపిస్తావా? నా మొబైల్ మీద ఒట్టేసి చెప్తున్నా. నేను కనుక అబద్ధం చెప్తే నా మొబైల్ కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. అమ్మగారు, ఈ పిల్ల ఎవరిని వదిలేలా లేదు. కావాలంటే ఇది మీకు నేను రాసిస్తాను. బనారస్ అంతటా మిమ్మల్ని ఇది నవ్వుల పాలు చేసి తీరుతుంది. అది నిజమే ప్రభావతి. ఇదిగో పిల్ల, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు ముందు నుంచే నీ తీరు కొంచెం కూడా నచ్చలేదు. సూర్యాస్తమయం లోపల ఇంటికి తిరిగి రావాలని చెప్పాను, కానీ నువ్వు తిరిగి రాలేదు. అయినా నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. అయితే దీని తర్వాత కూడా నువ్వు గనక నా ఆదేశాల్ని పాటించకపోతే, నా మాట వినకపోతే అప్పుడు నేను నీకెలాంటి గతి పట్టిస్తానో చూడు. అప్పుడు నువ్వు ఎంత కన్నీరు మున్నీరుగా ఏడ్చినా కూడా అది నా మీద పనిచేయదు. ఎవ్వరూ కాపాడలేరు నిన్ను. చివరికి నిరంజన్ కూడా కాపాడలేడు. ఏదో అమ్మగారిది నాది పెద్ద మనసు గనక సరిపోయింది. అందుకే మేము నిన్ను ఇంట్లోకి రానిస్తున్నాం. లేదంటే నువ్వు రాత్రంతా వీధుల పాలే తిరిగేదానివి. అమ్మగారు, చూడండి అమ్మగారు, నా మీద ఎలా గుడ్లు ఎర్ర చేస్తుందో. దాని చూపు చూస్తే నన్ను మింగేస్తున్నట్టుంది. చేసింది చాలా గంగా, తప్పు చేసింది కాకుండా పైగా వాదించడం కూడానా? పద. పద. నిన్ను కాపాడడానికి కిందకి దిగా, అంత పెద్ద రిస్క్ తీసుకున్నా. కానీ నువ్వు, నీకది అసలేం లెక్కలేదు. నాకెవరితో ఎలాంటి అవసరమూ లేదు. నన్ను ఎలా కాపాడుకోవాలో తెలుసు. కాపాడుకున్నా కూడా. సాగర్, ఏం జరిగింది? నీకేం కాలేదుగా? ఏమైంది సాగర్? గంగన్న మాటలకి కోపం వచ్చిందా? మీరిద్దరూ ఒకేలాంటి వారు. తీపి చేదుల్లా ఉంటారు మీరిద్దరూ. మీ ఇద్దరికి ముక్కు మీదే ఉంటుంది కోపం. తను గనక తప్పుగా ఏదైనా అని ఉంటే దానికి సమాధానం చెప్పావుగా. లెక్క సరి సమానం అయిపోయిందిగా. గంగన్న మాటల్ని నువ్వేం తప్పుగా అనుకోవద్దు. తనేమి చెడుద్దేశంతో అనలేదు నిన్ను. లేదు వదినా, గంగ చెడుద్దేశంతోనే అంది. గంగ గురించి నాకు చాలా బాగా తెలుసు. తను 1వ నెంబర్ స్వార్థపర్రాలు. సరే బాబు, ఎవరిలాంటి వాళ్ళో తీరిగ్గా తర్వాత ఆలోచిద్దాం. ముందు వెళ్ళు, ఆ చాకు వంటగదిలో పెట్టేసిరా. ఇది పిల్లలు ఆడుకునే వస్తువు కాదుగా, దెబ్బలు తగలవచ్చు. అవునా? వెళ్ళు. మా గంగ ఇంత సాహసవంతురాలని తెలియనే తెలీదు. ఆ గోండాలిద్దరినీ నువ్వే చరిమి కొట్టేశావా? అరే, మెల్లగా తిను, కొంచెం కొంచెంగా తిను, గొంతు కడ్డం పడుతుంది. గోవిందయ్య గారు తిన్నివ్వండి. పొద్దున్న నుంచి ఏం తినలేదు నేను. కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుకుంటున్నాను నిజంగా. అదేంటి నీ వేలు మీద? అదా, సుత్తి దెబ్బ తగిలింది. శుద్ధితో ఏం పని నీకు? పని తొందరగా ముగించాలన్న కంగాల్లో చేతికి తగిలింది. ఇంత జరిగినప్పటికీ నువ్వు ఆ సంగతి చిన్నాగారికి చెప్పలేదా? చెప్పి తిట్లు తినాలా?
ఈ మధ్య ప్రతి విషయంలోనూ గొడవ పడుతున్నాడు తను. ల్యాప్టాప్ పాడైపోయిన సంగతి తెలిస్తే సాగర్ నా మీద అరిచేవాడు.